సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మన తెలుగు వ్యక్తి ఎన్వి రమణ గారు పనిచేసిన తర్వాత మళ్ళీ షార్ట్ పీరియడ్లోనే అంటే మళ్ళీ అనతి కాలంలోనే మరో తెలుగు వ్యక్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం దక్కబోతుంది. వాళ్ళే ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి పమిడికంఠం శ్రీ నరసింహ గారు. వాస్తవానికి 2021లో అంటే న్యాయవాదుల నుంచే నేరుగా న్యాయమూర్తి అయ్యారు. అంతకుముందు ఎక్కడ న్యాయమూర్తిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేకున్నా అంటే బార్ నుండి అంటే న్యాయవాదుల నుండి డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైనటువంటి వ్యక్తి నరసింహ గారు. హైదరాబాద్ చెందినటువంటి ఈయన వాళ్ళ నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జడ్జిగా పనిచేశారు, కోదండ రామయ్య గారు అని. ఇప్పుడు ఈయన సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. అప్పుడు రామ జన్మభూమి లాంటి కేసులలో తనే ప్రధానంగా కీలకంగా వాదించిన వ్యక్తి. సో అందుకని నేరుగా న్యాయవాదుల నుండి డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జిగా నియమింపబడ్డారు. ఇప్పుడు నేరుగా ప్రధాన న్యాయమూర్తి కూడా ప్రధాన న్యాయమూర్తి సీటు కూడా దక్కించుకోబోతున్నారు. మొదటి ఆయన వచ్చే నెల అంటే జూన్లో సుప్రీంకోర్టు కొలీజియంలోకి ఎంటర్ కాబోతూ ఉన్నారు. వాస్తవానికి సీనియారిటీలో సుప్రీంకోర్టులో 6వ ప్లేస్లో ఉన్నారు ఈయన. అయితే జూన్ 28వ తేదీన సుప్రీంకోర్టులో సీనియారిటీలో 3వ ప్లేస్లో ఉన్న జేకే మహేశ్వరి గారు పదవీ విరమణ పొందబోతున్నారు. జస్టిస్ జేకే మహేశ్వరి 3వ ప్లేస్లో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. కాబట్టి 6వ ప్లేస్లో ఉన్నటువంటి శ్రీ నరసింహ గారు 5వ ప్లేస్లోకి రాబోతూ ఉన్నారు. ఆ మేరకు ఆయన ధర్మాసనం కూడా మారబోతూ ఉంది. సో సుప్రీంకోర్టు టాప్ 5 న్యాయమూర్తులు కొలీజియంలో ఉంటారు. ఆ కొలీజియం నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. సో కొలీజియంలోకి రాబోతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత వచ్చే ఏడాది అక్టోబర్ 29న జస్టిస్ బివి నాగరత్న గారు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పిఎస్ నరసింహ గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు. 2028 మే 2 వరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అంటే ఆ స్థానంలో ఉండబోతున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది మరో తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠం మీద కూర్చోబోతూ ఉన్నారు.